హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి నేను ఉప్పల్లో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట. ఈరోజు సండే, వాళ్ళకి హాలిడే అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి వాళ్ళతో కొద్దిగా అలాగా ఫన్నీగా జాలీగా అలా వీడియో తీద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. సో వాళ్ళతో మాట్లాడదాము, ఫస్ట్ ఇంట్రడక్షన్ చేపిద్దాము పిల్లలతో. ఈ వీడియోలో వచ్చేసి మోస్ట్లీ వాళ్ళతో ఫన్ టైం అలా టైం స్పెండ్ చేయడం సో మెమరబుల్గా ఉంటుందని వీడియో తీస్తున్నాను అనమాట. సో రాన్రా, ఫస్ట్ ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ ఇస్తారంట వాళ్ళు. సో చూద్దాం. అజయ్ నీ పేరేంటి ఫస్ట్? నా పేరు దర్శన్. నాకు ఒక శ్లోకం వచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే మీ పేర్లు చెప్పిన తర్వాత గేమ్స్ ఆడుకోవడం అట్లా మీకు శ్లోకాలు ఏమన్నా వచ్చా అవన్నీ చెప్పిద్దాము. సో ఫస్ట్ అయితే నీ పేరు చెప్పు. నీ పేరేం పేరు? దర్శన్. దర్శన్ నా పేరు. సో ఫస్ట్ అతని పేరు వచ్చేసి, ఫస్ట్ అబ్బాయి పేరు వచ్చేసి దర్శన్ అనమాట. సెకండ్ అతని పేరు వచ్చేసి, నీ పేరు చెప్పు. ఐఎమ్ పునీత్. ఓకే, సెకండ్ అబ్బాయి పేరు వచ్చేసి పునీత్ అనమాట. థర్డ్ అబ్బాయి చిన్నోడు అల్లరోడు. వీడి పేరు ఇక్కడ, ఇటు కూర్చో కూర్చో. ఈ అబ్బాయి ఫోన్ లాగుతున్నాడు. సో నీ పేరు చెప్పు. నీ పేరు ఏం పేరు? ఏం పేరు? ఓకే, సో థర్డ్ అబ్బాయి పేరు వచ్చేసి మహిదర్ అనమాట. ముగ్గురు పిల్లలు అక్కకి. సో ఫస్ట్ అబ్బాయి పేరు దర్శను, సెకండ్ అబ్బాయి పేరు పునీత్, థర్డ్ అబ్బాయి పేరు మహిదర్ అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దాం రా, గేమ్స్ ఆడదామా లేదంటే శ్లోకాలు చెప్తారా? శ్లోకాస్ చెప్తారా? ఫస్ట్ ఎవరు చెప్తారా? అన్న చెప్తాడు ఫస్ట్. ఓకేనా? కూర్చో దర్శన్, ఇక్కడ కూర్చో. ఇటు కూర్చో. సో గైస్, ఫస్ట్ అయితే దర్శన్ ఏవో శ్లోకాస్ చెప్తాడంట. ఒకసారి వద్దు మహిదర్, అలా చేయొద్దు. ఓకే, ఫస్ట్ శ్లోకాస్ చెప్తాడంట. ఏం శ్లోకం చెప్తావు? ఓకే, హనుమాన్ శ్లోకం చెప్తాడంట. సో అతనికి వచ్చినంత చెప్తాడు. ఫుల్ వస్తుందో లేదో తెలియదు అనమాట. ఓకే, తీసుకొని స్టార్ట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దర్శన్. నేను ఒక శ్లోకం చెప్తున్నాను. అది వినండి. ఇప్పుడు చెప్తాను చూడండి. జయ హనుమానక నగును సాగర్, జయ కపీశలో కవుజాగర్, రామదూతాతులిత బదలాము, అంజని పుట్నవ మనసుత నామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివారత మతుమే సంగి, కాంచన వరణ విరాజ సుటేశ, కానల కుండల కుంచి కటేశ, పాదవజ్జా గద విరాజ, కాంచే మూంజన నేవు సాజ, శంకర శివధని కేశని నందన, తేజ పపాతన వానన వంద, విద్యావాన సునీయది జాతర, రామ కాదగని వేక రామల సీతమల బస్య సూక్ష్మ ధూపర విధిక ఇక్కడ రూపరరి లంగజ రామ భీమ ధూపర దశ దశ మారే రామచంద్రాది కాదు సుమారే. సో గైస్ అంతే చెప్పాడు అనమాట. మేబీ మిస్టేక్స్ ఉండొచ్చు, నాకు కూడా తెలియదు. సో చిన్న పిల్లోడు కదా, అతనికి వచ్చినంత చెప్పాడు. సెకండ్ ఇంకో శ్లోకం చెప్తా. సరే, తమ్ముడు చెప్పిన తర్వాత ఇంకోటి. ఫస్ట్ నీకు ఛాన్స్, ఒక్కొక్కరిని ఒకసారి. ఇటు కూర్చుంటా, లైటింగ్ వస్తుంది. కూర్చోండి, ఇటు కూర్చో. ఇక్కడ బాగా వస్తుందిలే. ఓకే, సెకండ్ వచ్చేసి పునీత్ ఏదో అతనికి వచ్చిన శ్లోకం చెప్తాడంటే. నీకు వచ్చే శ్లోకం పేరు ఏది? అన్నపూర్ణ శ్లోకం చెప్తాడంట, నేర్చుకున్నాడంట. సో చిన్నపిల్లలు కదా, కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చేమో. ఫస్ట్ అయితే విందాము. కొంచెం వచ్చా? సరే, నీకు వచ్చినంత చెప్పు. ఏం కాదులే, నీకు ఎంత వస్తా అంత. సరే, పునీత్కి ఇస్తున్నాను చూడండి. అన్నపూర్ణాదేవి శ్లోకం చెప్తాడంట. సో చిన్నపిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, నేను పునీత్. అన్నపూర్ సిద్ధాపూర్ శంకర పాదం వల్లయే విద్య, అన్నపూర్ సిద్ధాపూర్ శంకర మాధవ విద్య. అది కాదు, అది రాదులే. హనుమాన్ చెప్తా అన్న. అది రాదు. అన్నపూర్ణాదేవి వస్తాదంటే కదా, కొంచెం వచ్చు. సరే కొద్దిగా చెప్పు. ఒక్కటి రాదు దాంట్లో. ఓకే, చెప్పు, నీకు వచ్చిన చెప్పు, ఏం కాదు. అరే సారీ గైస్, పునీత్ యాక్చువల్గా మర్చిపోయాడంట స్తోత్రం. మళ్ళీ ఒకసారి విన్నాడు. అతనికి వచ్చినంత వరకు చెప్తాడు. ఒకసారి అయితే వినండి. నీకు వచ్చినంత చెప్పు. ఎంతవరకు వస్తే అంతవరకు.
ఇబ్బంది ఏం లేదు. చెప్పు. అన్నపూర శతపూర శంకల పాల వల్లయ విద్యార్థం సిద్ధార్థం అంతే. కొంచెం ఒక్కటి రా దాంట్లో. సరే గైస్, అంతే వచ్చంట. ఏం కాదులే, పర్లేదులే, కొద్దిగా వచ్చంట. మర్చిపోయినాడు, ఇంతకుముందు బాగా చెప్పేవాడంట, మధ్యలో మర్చిపోయాడంట. సో నెక్స్ట్ అయితే గేమ్స్కి వెళ్ళిపోదాం. ఏదో వీళ్ళు పిల్లలు చెప్తారంటే శ్లోకాలు చెప్పించాను అనమాట. నెక్స్ట్ గేమ్స్కి వెళ్ళిపోదాం. ఏం చేద్దాంరా నెక్స్ట్? రన్నింగ్ ఫస్ట్. సో గైస్, మొత్తానికి శ్లోకాస్ డీసెంట్గా ఉండేదంతా అయిపోయింది. ఇప్పుడు ప్లే టైం అనమాట, ఫన్ టైం. ఇప్పుడైతే రన్నింగ్ రేస్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి అక్కడ గేట్ ఉంది కదా, ఆ గేట్ దాకేసి మళ్ళీ ఇటు వచ్చేయాలి. సో చూద్దాం ఎవరు వస్తారో. ఫస్ట్ 3, 2, 1 స్టార్ట్ అన్న తర్వాత వాళ్ళు ఇప్పుడే కాదు, ఉండండి. సో ఓకేనా? రెడీ? 3, 2. ఇంకా చెప్పలేదురా, ఎనికి రండి. వాడైతే అప్పుడే పోయినారా. ఒకసారి ఇక్కడ లేంటే నువ్వు ఆడే ఉండలే. ఇంకా మీరు ఇద్దరు ఉండండి రా, మంచిగా ఉండండి. నేను చెప్తా చూడండి. 3, 2, 1 స్టార్ట్ అన్నాక పోవాలా, ఓకేనా? 3, 2, 1 స్టార్ట్, గో. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. కమాన్, ఆ గోడని ఎవరు దాక్తే వాళ్ళే ఫస్ట్. పునీత్ ఫస్ట్ ప్రైజ్. ఓకే, మళ్ళీ ఇంకోసారి పోతారా? సరే, సెకండ్ టైం. ఈసారి అన్న దర్శన్, నువ్వు పెద్దోనిరా, గెలిచాలా, ఇంకా స్పీడ్ ఉరకాల అనుకంటే, ఓకేనా? మళ్ళీ కొట్లాడొద్దండి. 3, వీడు వచ్చాడు, బుడ్డోడు వచ్చాడు. నిలబడరా ఈసారి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ముగ్గురు మహిదర్ ఉరికరా. వీడైతే సగమే. ఫస్ట్ ఈసారి ఫస్ట్ ఎవరు వచ్చినారు? అక్క ఎవరు వచ్చారు ఫస్ట్? ఈసారి కూడా పునీతేనా? సెకండ్ దర్శన్, థర్డ్ మహిదర్. ఓకే, సో ఫస్ట్ రన్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం గేమ్ ఆడదామో డిసైడ్ అవుదాం. ఒక నిమిషం. సో గైస్, దర్శన్ రిక్వెస్ట్ మేరకు ఇంకోసారి పెట్టమన్నాడు, ఎందుకంటే 2 సార్లు ఓడిపోయాడు కదా. ఈసారి నిరూపించుకోవడానికి థర్డ్ టైం పెట్టమన్నాడు. ఎన్నికున్నాను రా, లైన్లో నిలబడండి వెనక్కి. ఓకే 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 కొట్లాడొద్దండి. ఓకే, సరే 3, 2, 1 స్టార్ట్. కమాన్, త్వరగా రా. ఓకే, ఈసారి దర్శన్ విన్ అయ్యాడు. నెక్స్ట్ ఇంకో గేమ్కి వెళ్ళిపోదాం. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రెజ్లింగ్ కాంపిటీషన్ అనమాట, దర్శన్కి పునీత్కి. రూల్స్ చెప్తా చూడండి. ఇక్కడ ఈ చెయ్యి ఉంది కదా, ఇది పైకి లేపకూడదు అనమాట, లేపితే అవుట్. సో ఇటు పక్క నువ్వు కొట్టేస్తే, సో ఇట్లా చేస్తే పునీత్ విన్నర్ అనమాట. అటుపక్క నువ్వు తిప్పితే నువ్వు దర్శన్ విన్నర్ అనమాట. ఓకేనా? రెడీనా? ఓకే, నేను ఎప్పుడే కాదు, నేను చెప్పినాక. ఓకేనా? చెయ్యి పైకి ఎత్తినారంటే అవుట్. చూడు చెప్తున్నా, పైకి ఎత్తకూడదు. అవును, ఓకేనా? ఓకే, రెడీనా? 3, 2, 1 స్టార్ట్. చీట్ చేయకూడదు అట్లా. సో గైస్, ఇంకోసారి పెడుతున్నాము. వాళ్ళకి రూల్స్ తెలియదు కదా, అందుకు ఇంకోసారి చెప్పాను అనమాట. ఒక నిమిషం చెప్పేదేనండి. 3, 2, 1 స్టార్ట్ అన్నాక కొట్టాలా. నీ చెయ్యి తీసుకో, చెయ్యి దూరం పెట్టు పునీత్, చెయ్యి దూరం పెట్టు. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఓకే, నెక్స్ట్. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి ఫుట్బాల్ అనమాట. సో రెడీ, స్టార్ట్. రైట్. ఓకే, నిదానం బయటకు వద్దు. లోపలికి వద్దు, ఇంటి లోపలికిలే. జాగ్రత్త. కాలు చేత పట్టుకోకూడదురా, ఫుట్బాల్ రాది. చేత పట్టుకుంటే అవుట్. గాయస్, ఇక్కడ చూడండి, గేమ్స్ అని చెప్పి గేమ్స్ పెట్టినప్పుడు కొట్లాడుకొని మళ్ళీ ఇప్పుడు మొత్తానికి మొబైల్ చూస్తున్నారు చూడండి. వీళ్ళిద్దరు ఏదో యూట్యూబ్ షార్ట్ చూస్తున్నారు. వీడు పెద్దోడు వచ్చేసి ఏం సినిమా రాది, పెద్ది మూవీ నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాడు. గాయస్ చూడండి, మొత్తానికి గేమ్స్ అని చెప్పి ఫుల్ అల్లరి వేసేసి అలసిపోయి మళ్ళీ ఇప్పుడు మొబైల్ చూస్తున్నారు. సో గైస్, మొత్తానికి పిల్లలతో ఫన్ టైం, ప్లే టైం అయిపోయిందనమాట. ఇప్పుడు నేనమాట సైకిల్ దొక్కుతాను, చూడండి ఒకసారి. సైకిల్కి చైన్ లేదు గైస్, అదే మ్యాజిక్. ఓ మై గాడ్, వావ్. రఘువరన్ బీటెక్. రే దీనికి చైన్ లేదా? రే కింద పడుతురా రే. ఓకేనా? కూర్చున్నావా? ఓ ఫ్రెండ్స్, ఓకే బాయ్.
చాలు ఇంకా. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. యాక్చువల్లీ ఇంకా మంచిగా తీద్దాం అనుకున్నా, కానీ పిల్లలు గేమ్స్ అని అట్లా పెడుతుంటే కొట్లాడుతున్నారనమాట. సో అందుకోసమని ఇంకా గొడవ పడుతున్నారని చెప్పేసి తీయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.